గ్రామ సభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్వర్ణ వానపల్లి అని పేరు పెట్టి. ముఖ్యంగా నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన రావడం సరే గ్రామంలో ఏదో చిన్న చిన్న పనులు ఏదైతే డ్రైన్లు సీసీ రోడ్లు వేస్తామని ఏదో చెప్పడం జరిగింది తప్ప మిగిలినదంతా కూడా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా నిరాశపరిచి ఏదైతే మొన్న గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటంపాలు అయితే మరి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి నిరంతరం ప్రతిరోజు కూడా మోసపోతూ ఉన్నారనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగినటువంటి మరి గ్రామ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యమంత్రిగా చేసేటువంటి వ్యక్తికి తెలియదని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అప్పటి నుంచి కూడా ఉపాధి హామీ గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఏదో ఆయన కొత్తగా వచ్చి ఆయన కొత్తగా కనిపెట్టి ఒక కొత్త కార్యక్రమాన్ని చేస్తున్న విధంగా కలర్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కానీ లేదా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ సోదరీమణులు కానీ అందరినీ కూడా నిరాశపరిచి మరి మళ్ళీ ఆయన మాటల గారిడితో మోసం చేసి ఇక్కడ వానపల్లి గ్రామం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వారు వానపల్లి వచ్చి మరి వారు మాట చెప్పారు, అనేక మాటలు చెప్పారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి నిన్న గ్రామ సభ పెట్టారు తప్ప ఆ గ్రామానికి కానీ అక్కడున్న ప్రజలకు కానీ ఉపయోగపడే విషయాల్లో ఏది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూతమనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భూతమనో ఆయన వారు భావిస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇదే వానపల్లి గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సుమారు 5 కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా సాయం చేసే కార్యక్రమం చేశాం. అందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని భూతమని చెప్పి లేదా సైకో అని చెప్పి మాట్లాడుతున్నారని అడుగుతున్నా. అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా పేరుతో సుమారు మరి 5,30,00,000 రూపాయలు మరి రైతు భరోసా కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఉన్న కేవలం ఒక వానపల్లి గ్రామాన్ని నేను చెప్తున్నా, ఆ గ్రామంలో సాయం చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే మరి ఆసరా కార్యక్రమంలో 6,35,00,000 ఆసరా కార్యక్రమం ద్వారా ఈ రకంగా కేవలం ఒక్క అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా 3 కార్యక్రమాలకే 16 కోట్ల రూపాయలు ఆ గ్రామంలో ఇస్తే డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఇచ్చేది 42 కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మరి పత్రికా ముఖ్యం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంత చక్కగా చేసి నిన్న ఏదైతే అక్కడ ఉన్నటువంటి పల్లాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర దర్శనం చేసుకున్నారని ఆయనే చెప్పారు. ఆ ప్రాంగణంలోనే మీటింగ్ పెట్టారు. ఆ దేవస్థానానికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 1,60,00,000 రూపాయలు మంజూరు చేసి పవిత్రమైన దేవస్థానానికి మరి ప్రాకార మండపంగా ఉన్నటువంటి మరి మండపాన్ని అది కట్టి మళ్ళీ ఓపెనింగ్ కూడా చేసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు కేవలం మాటల గ్యారంటీ చేస్తూ మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్పారు. మీరు ఈ రాష్ట్రంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న ఒక భూతం ఆయన భూస్థాపితం చేశారని మాట చెప్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని భూతం అని చెప్పి మీరు సంబోధిస్తున్నారు? ఆయన ఇచ్చిన హామీలు 98% అమలు చేసినందుకు మీరు ఆయన అంటున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు భూతం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అలాగే ₹1 మరి కొంటే పావులకు కూడా మారడు జగన్మోహన్ అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పాదయాత్రలు తిరిగి కష్టపడి మళ్ళీ నాయకుడిగా ఎదిగి ఈ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ఆయనకున్న 5 సంవత్సరాల సమయంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా ఈరోజు అత్యుత్తమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఈరోజు చెప్పుకోవడానికి ఎన్టీఆర్ పేరు చెప్పుకోకపోతే కనీసం ఓట్లు అడగలేనటువంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు ఈ రకంగా భూతమనో సైకోనో మాట్లాడతారని అడుగుతున్నా.